fitness coach in nutrition, herbal nutrition, ఏంటి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది కదా ఈ మధ్యలో. ఏంటిది? దీనివల్ల లాభాలు ఎన్ని? నష్టం అయితే లేదు. వై? బికాస్ ఇట్ ఈస్ అంతా ప్లాంట్ ప్రొడక్షన్, అంత ప్లాంట్ ప్రొడక్షన్. సో ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే, ఒకప్పుడు మనం తినే ఆహారం ఇది ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అన్నీ ఆ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండేవి. ఇప్పటి కాలంలో అవి లభ్యం కావడం లేదు. మీరు ఎంత ఆర్గానిక్ ఆహారం తీసుకున్నా అది లభ్యం కావడం. ఒకసారి మనం 40-50 ఏళ్ళ కిందకు పోయామనుకోండి, ఒకసారి ఆలోచించేయండి మీరే. మనకంటే మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం. ఒకప్పుడు మనం అన్నీ మార్నింగ్ లేవగానే పాలు తాగేవాళ్ళం, గ్లాస్ నిండా పాలు తాగేసి రకరకాల ఫిజికల్గా ఆడుకొని ఏమాత్రం టెన్షన్ లేకుండా అన్ని వ్యాయామాలు చేస్తూ చాలా ఈజీగా కనిపిస్తుంది. కానీ ఈ కాలంలో పిల్లలకి ఫిజికల్గా ఏమీ లేదు, పైగా మెంటల్ టెన్షన్. మార్నింగ్ నుంచి కూర్చున్నారు అంటే ఈవినింగ్ నైట్ వరకు పిల్లలకి మెంటల్గా ఎక్కడ రిక్రియేషన్ ఏం లేదు. సో ఏమైపోతుంది, పిల్లల శరీరం తిన్నది అరగక సో వాళ్ళు ఇంకా ఏమైపోతున్నారు, కాలంలో స్థూలకాయం ఇవన్నీ వస్తాయి. మనం వీటిని కంట్రోల్ చేయాలంటే మన బాడీలోకి సరి అయిన న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా పంపాలి. సో ఈ బ్యాలెన్స్డ్గా పంపే ఫుడ్ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ దీంట్లో దొరుకుతున్నాయి. అందుకే దీన్ని వాడాలని ఇప్పుడు బాగా మీరు ఇది రిజల్ట్ రావాలంటే మినిమం 3 months కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏమీ లేదండి, చాలామంది అపోహపడుతున్నారు. దీంట్లో తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయని, ఇంకేదో ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవుతుందని. ఏమీ కాదు. ఎందుకంటారా, నేను ఇప్పటికీ నేను కంటిన్యూ కాబట్టి దిస్ ఇస్ ద 8th month, నాకు ఎటువంటి ఎఫెక్ట్స్ లేవు. పైగా నేను చాలా అవన్నీ మార్చుకున్నాను. నా హ్యాబిట్స్ అనుకోండి, ఏవైనా మన ఫుడ్ లైఫ్ స్టైల్ అనుకోండి, అన్నీ మార్చుకోగలను. ఇప్పుడు ఈ ఊబకాయం నుంచి మనకి వచ్చేది ఏంటంటే డిసీజెస్ అని అంటున్నారు. యాక్చువల్లీ దోస్ ఆర్ నాట్ డిసీజెస్. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ డిసీజెస్ కాదు. ఇవన్నీ దేని లోపం వల్ల వస్తున్నాయి? సరైన పోషకాలు అందక. అంటే ఆ పోషకాలు ఏమనుకోవచ్చు, మినరల్సే కావచ్చు, వైటమిన్సే కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ఇవన్నీ అందించాలి అంటే సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పుడు మనకి లభ్యమవుతుంది. దీన్ని అమెరికన్ దేశస్థుడు మార్క్యూస్ అనే ఆయన కనిపెట్టారు. సో వాళ్ళ అమ్మకి ఇదే ఊబకాయం నుంచి చనిపోవడం జరిగింది. సో ఆయన దానికి ఫీల్ అయిపోయి, సో ఎందుకు ఇట్లా ఊబకాయం నుంచి తీసుకోవాలంటే దానికి చావే మార్గమా, దీన్ని కనిపెట్టలేమా, సరైన పోషకాలు ఇచ్చి సో ఆయన కనిపెట్టి మనకు అందించాడు. అదే వాడుతున్నాం. మీరు అందరూ దీంట్లో వాడాలని అనుకున్నవారు నాకు సహకరించండి. సో ప్లీజ్ కాంటాక్ట్ 9160151979.